కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఉంటది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదనే విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతేనా సార్ ఆర్గ్యుమెంట్? ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు. ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము, తప్పుదో పట్టిస్తున్నాను. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ల కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలుకు. కంది జైలు.